ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ టీడీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. గంగాధర నెల్లూరులో కూటమి టీడీపీ అభ్యర్థి డాక్టర్ థామస్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. 10 సంవత్సరాలుగా గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిందేమీ లేదని ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములు, ఇసుక దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ నియోజకవర్గ అభివృద్ధిపై నారాయణస్వామికి లేదంటున్న కూటమి టీడీపీ అభ్యర్థి డాక్టర్ థామస్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా గంగాధర నెల్లూరు చెందిన విఎం థామస్ని అధిష్టానం ప్రకటించిన తర్వాత ఆయన విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తారు. మనతో పాటు అన్నారు. సార్, ఏ రకంగా మీరు తిరుగుతున్న సమయంలో ప్రజలు సమస్య దృష్టి తీసుకొస్తారు? ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణస్వామి డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అయితే ఏ సమస్యలు మీ దృష్టి తీసుకొస్తున్నారు? మెయిన్గా చూసారంటే నేను యుగంధర్ లాస్ట్ 10 నెలలుగా విగరస్గా తిరుగుతున్నాము. ప్రతి ఇంటికి వెళ్తున్నాము. జనసేన తరపున యుగంధర్, టీడీపీ తరపున నేను ప్రతి ఇంటికి తిరిగి అక్కడ ఏం సమస్య అనేది ప్రతి ఊర్లో, ప్రతి పంచాయతీలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో మేము విస్తృతంగా పర్యటించి ఆడుండే సమస్యలను డైరీలో నోట్ చేసి పెట్టుకొని ఒక్కొక్కటి కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి మేము అన్నీ కూడా రాసి పెట్టుకుంటాం. మెయిన్గా ఇందులో చూసారంటే బేసిక్ నీడ్సే ఇక్కడ పెద్దగా జరగలేదు. ఆయన ఏదనంటే ఊరికనే నన్ను క్రిటిసైజ్ చేస్తున్నాడు, నన్ను తిడుతున్నాడు అని చెప్పేసి ఏదో చెప్తున్నారు. మేమైతే ఆయన్ని పర్పస్ఫుల్గా ఎక్కడ తిట్టడం లేదు. మాకు కావాల్సింది ఈ విలేజ్లో మంచి రోడ్డు, మంచి డ్రైనేజ్ ఫెసిలిటీ, శ్మశానానికి దోవ, అదేవిధంగా ప్రతి ఊర్లో ఒక వాటర్ ట్యాంకు, వీలైతే మినరల్ వాటర్ ప్లాంట్, ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఇది కాకుండా మంచి స్కూలు, అవసరమైతే జనాభా ప్రకారం మనం మంచిగా చూసారంటే అక్కడ ఒక కాలేజు, అవసరమైతే ప్రతి మండలంలో ఒక మెడికల్ సెంటర్, అంటే 50 పడకల హాస్పిటల్ కావాలి. ఇది ప్రతి మండలంలో ఉండాలి. ఇది ప్రధానంగా చూసారంటే మన ఊరు మొత్తం చూసారంటే రూరల్ ఏరియా, ఇక్కడ వ్యవసాయమే ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పశువులకు కూడా ఒక హాస్పిటల్ కట్టిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు ఇక్కడ. సో కాబట్టి వెటనరీ హాస్పిటల్ కూడా ఇక్కడ ఉంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ మేము ప్రతి మీటింగ్లో, ప్రతి టీవీలో మేము చెప్తుంటే ఆయన ఏమంటున్నారంటే వీడు నిన్న వచ్చేసి మమ్మల్ని విమర్శిస్తున్నాడు, వీడికి రాజకీయం తెలియదు, అది ఇదని మాట్లాడుతున్నాడు. మేమైతే ఇక్కడ రాజకీయం చేయడానికి రాలేదు. మేము వచ్చింది సేవ చేయడానికి మాత్రమే వచ్చినాము. ఇక్కడ అవినీతి చేయడానికో లేదంటే కమిషన్ తీసుకోవడానికో మేమైతే రాలేదు. మేము ప్యూర్గా వచ్చింది మా పుట్టిన మండలానికి, నేను పుట్టిన మా నియోజకవర్గానికి నా వంతు ఏదైనా చేయాలి అనే దాంట్లో మేము చాలా గట్టిగా ఉన్నాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు రా కదిలిరా ప్రోగ్రాంలో కూడా నేనేం చెప్పినానంటే, సార్ ఈ ఊరు మొత్తం రూరల్ ఏరియా, ఇక్కడ పెద్దగా వచ్చే టౌన్ అయితే లేదు, మాకు ఇక్కడ కంపెనీస్ కావాలి. మా పిల్లలు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు, చెన్నై వెళ్తున్నారు, బెంగళూరు వెళ్తున్నారు, అది కూడా చిన్న జాబులు చేస్తున్నారు. ఈవెన్ బీటెక్ చేసి కూడా వాళ్ళు స్విగ్గీ బాయ్గా పనిచేస్తున్నారు, అమెజాన్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నారు. కొంతమంది అయితే పెయింట్ జాబుకు పోతున్నారు, కొంతమంది కూలి పనులు కూడా పోతున్నారు. ఇలా ఉంది సార్. ఇక్కడ మాకు ఒక 1000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ మీరు పెట్టిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ నియోజకవర్గం నేను చెప్పినట్టు మొత్తం గుట్టలు, కొండలు, రూరల్ ఏరియా ఉంది. ఈ గుట్టలను కూడా వాళ్ళు ఈ 5 సంవత్సరాలు మొత్తం గాలి చేసినారు, కొట్టేసేసినారు. ఎర్ర చందనానికి మీరు ఆల్రెడీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేసి ఉన్నారు, అది ఆ డిపార్ట్మెంటే తీసేసినారు. ఇసుక అయితే విపరీతంగా తీసుకున్నారు. సో కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే చాలా మంది చదువుకొని ఇక్కడ జాబ్ లేకుండా ఉన్నారు. అది నేను కళ్ళారు చూశాను. ఇది కాకుండా డెవలప్మెంట్ అయితే పెద్దగా జరగలేదు. టౌన్లో కారట్నగరం చూసుకోండి, నేను చదువుకుని 90-92లో అక్కడ ఇంటర్మీడియట్ చదివాను. నేను ఎట్లా చూసినానో అట్లనే ఉంది, పెద్దగా అయితే మార్పు అయితే లేదు. దీనికి ఏం నిధులు సహకరించాలో అది మేము రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పి మేము దీని నిధులు మేము ఇస్తాము. అట్లా కాలేదనుకోండి, మేమే స్వచ్ఛందంగా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాళ్ళందరితో కూడా మాట్లాడి ఆ ఒక్కొక్క విలేజ్ని అడాప్ట్ చేసుకోమని చెప్పేసి ఆ విలేజ్లో పూరి ఉండకుండా చేయడానికి ఖచ్చితంగా మా వంతు కృషి చేస్తాము కూడా. థ్యాంక్ యూ సార్. పూర్తి స్థాయిలో చంద్రబాబు అభిమానంగా నేను రాజకీయాల్లోకి వచ్చాను, ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాను, మరో 5 ఏళ్లలో ఖచ్చితంగా అభివృద్ధి చేసిన తర్వాత ఓటాడు తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుంటాను, ఈ ఊళ్ళో పుట్టిన వాళ్ళకి చెప్తున్నాను, ఖచ్చితంగా అభివృద్ధిలో ముందడుగు వేస్తానని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుబుత్, సురేష్, HM TV.